ఇక మీ కమ్యూనిటీ అలా 13వ డివిజన్ మైనారిటీ జరిగిన అక్రమాల గురించి మరియు పాకిస్తాన్ గురించి నిన్న టీవీలో కానీ పేపర్లో కానీ 13 డివిజన్ నాయకులమని 12 డివిజన్ నాయకులమని చెప్పుకున్నారు మీసాల కృష్ణ సంక్షేమం. కానీ మా నాయకుడిని అదే దానగల్ల అనితా యాదగిరి గారిని మాటలు అన్నారు. మా నాయకుడు రాజుగారి కాలనీ స్థాపించిండు, కమాను పెట్టిండు. మీరు చిన్నప్పటి నుంచి బోడుపల్లి 20 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. తంబాలు కానీ ఉపాసం ఉన్నాడు, సిద్దిపేట పోయి తంబాలు తెచ్చిండు. ఆయన పదవి లేకున్నా కూడా ఎన్నో పనులు చేసిండు, ఈ కమిటాలు కట్టించిండు. మళ్ళీ ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, డ్రైనేజీ, గుళ్ళు చాలా కష్టపడి చేసిండు, ఏ పదవి లేకున్నా కూడా. కొన్ని నిన్న నాయకులు మాట్లాడతారు ఏమనంటే ఆయన టీఆర్ఎస్ పార్టీలకు ఏదో ఆశించవచ్చు మేము చుక్కలేపెట్టాడు. వాళ్ళు మేము ఒక మంత్రి గారిని ఏమనలేదు, మేము ఎవరిని ఏమనలేదు, పార్టీని ఏమి విమర్శించలేదు, మంత్రి గారిని విమర్శించలేదు. ఎవరైతే కబ్జా కోరులకు సహకరిస్తున్నారో మేము వారినే విమర్శించాము, కమిషనర్ గారిని, మేయర్ గారిని, పార్టీ అధ్యక్షుడిని, ఎంఆర్ఓ గారిని. కానీ తప్ప మేము ఎటువంటి వాళ్ళని మినిస్టర్ కానీ టీఆర్ఎస్ పార్టీని మేము విమర్శించలేదు. మేము 13 డివిజన్లు 12th డివిజన్లు కానీ ప్రజలు వాళ్ళని చీయని కొట్టిర్రు, అందుగురించి ఓడగొట్టిర్రు. అదే మా నాయకుడు కష్టపడి పని చేసింది కాబట్టి మేము ప్రజలు అఖండ మేరతో గెలిపించుకున్నాం మా నాయకుడు దానగల్ల యాదగిరి గారిని. లేడీస్ అందరికీ నమోదైన నాయకుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా 13వ డివిజన్ కార్పొరేటర్ దానగల్ల అనితా యాదగిరి గారు వారు కార్పొరేటర్ కాకముందుకు చేసిన అభివృద్ధి పనులను ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎల్లమ్మ గుడి ఏదైనా ఫేస్ 2లో మాకు గుడి లేదు. ఎల్లమ్మ గుడి ఒకటి ఫస్ట్ నిర్మించాడు, ఆంచెల్లి కరెంటు పోల్లు తెచ్చిండు, వైర్లు గుంజిపించిండు, డ్రైనేజీలు చేయించిండు, రోడ్లు చేయించిండు. ఇప్పుడు ఈ దేవనాయకాలు ఫేస్ 2 మొత్తం ఇందిరాగాంధీ స్టాచ్యూ కానీ తిరిగి వేరే చౌరసక్కడికి పోగలము. అట్లా కాకుండా మా నాయకుడు అన్ని కోణాల్లో ఆలోచించి ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఆ ఇల్లముడి కానీ స్టేట్ రోడ్డు మెయిన్ రోడ్డు కలిపిన నాయకుడు ఏంటంటే ఏకైక నాయకుడు, ఒకే ఒక నాయకుడు దానగల్ల అనితా యాదగిరి అని మేము సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈ కమిటీలు, ఇంకేంటంటే ఇంకా ఎన్నో చాలా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి మా కాలనీ చాలా అభివృద్ధి చేసిండు. ఇవాళ మా ప్రజలంతా మేము అందరం నిమ్మకమై అనితా యాదగిరి గారికి చేతులెత్తి మొక్కుతున్నాం. అట్లాంటి మా నాయకుడిని 13వ డివిజన్ కార్పొరేటర్ అయిన తర్వాత ఎలక్షన్లు అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాము. జనరల్ సీట్లు, అది కూడా జనరల్ సీటులో మా నాయకుడిని ఖచ్చితంగా మేము ఫుల్ మెజార్టీతో గెలిపించుకున్నాము. ఇవాళ మా నాయకుని ఎవరైతే అంటుర్రో ఆ క్యాండిడేటు డిపాజిట్ దక్కని క్యాండిడేటు, పార్టీ పరంగానే వచ్చారు కానీ డిపాజిట్ దక్కని క్యాండిడేట్లు ఇవాళ మా నాయకుని మీద చెవాకులు అవాకులు మాట్లాడుతుంటే మేము సహించబోమని కూడా హెచ్చరిస్తున్నాము. ఇంకొకటి అంతేకాకుండా మా నాయకునిపై మా నాయకుడు చేసిన అభివృద్ధి పనుల మీద కూడా ఎలాంటి ఓసుకొని జీర్ణించుకోలేని పద్ధతిలో మా నాయకుడిని మాట్లాడితే మాత్రము మీ వెన్నంటే ఉంటాం, మేము మీకు మీ అంతా ఒకటి చూస్తామని కూడా పక్కా తెలియడం జరుగుతుంది. డ్రైనేజీలు వేయించండు, సీసీ రోడ్లు వేయించండు, రోడ్లు సాపు వేయించండు, మట్టి పోసి సస్యశ్యామల ప్రదేశం చేస్తుండు మా కార్పొరేటర్లు. దాని పద్ధతిలో చూసుకొని ఇలా గరీబుడు 60 చదరపు 60 గదులు కట్టుకోవాలంటే వాళ్ళు వచ్చి ఎన్నడానికి గడ్డెక్కి ఆ ఓట్లు అడిగే ముఖం వాళ్ళకు లేదు. ఎందుకంటే ఏ పని అయితే ఇప్పుడు ఏ నాయకుడు అయితే ఎవరికి వర్క్ చేసిండు, పబ్లిక్ సేవ చేసిండు, ఆ నాయకుడికే ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇవాళ ఈ నాయకుడు వాళ్ళు రాలేదు. ఇవాళ మిసాల కృష్ణ సర్టిఫికేట్ ఎవరో కూడా పబ్లిక్ తెలియదు. అలాంటి నాయకులు ఇవాళ పార్టీ రాగానే పార్టీ టికెట్ తెచ్చుకొని వస్తే ఓట్లేరు. ఆ విధంగా ప్రజలు ఫస్ట్ ప్రజాసేవ చేయండి. ప్రజాసేవ చేసిన తర్వాతనే మీకు ప్రజలు ఓట్లేస్తారు, గెలిపిస్తారు. గెలిచిన నాయకుని మీరు ఎందుకు వెంటబడుతున్నారు? ఓడిపోయిన నాయకులు ఓడిపోయిన తీరుగానే ఉండాలి. గెలిచిన నాయకుని ఎమ్మడి పట్టి ఏం చేస్తారు మా నాయకుడిని? మీరు ఒక్క పైసా కూడా మీరు ఏం చేసినా కూడా ఏమి కాదు, మీ వల్ల ప్రసక్తి లేదు, ఏమున్నా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా ముమ్మారుగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మొన్న ఒక ఆయన మాట్లాడతాడు, ఏది క్రమశిక్షణ బద్ధంగా ఆయన ఏమంటున్నాడంటే పార్టీలకు వచ్చిండు, పార్టీని ఖరాబ్ చేయడానికి వచ్చినట్టు అట్లా రాలేదు మా నాయకుడు. మా నాయకుని సేవ చూసి, మా నాయకుని పబ్లిక్ చూసి, మా నాయకుని పనితనం చూసి ఇవాళ మంత్రి మల్లారెడ్డి గారే ఈ దానగల్ల యాదగిరి అంటే కంచికోట, జగనకాల ఫేస్ 2, గౌతనగర్, రాజనగర్ ఫేస్ 1, ఫేస్ 2 ఇన్ని కాలనీలు కూడా అన్నకు అండదండగా ఉన్నాయి. ఈ నాయకుడు అయితే మన పార్టీకి పనికొస్తారని మల్లారెడ్డి ఏరి కోరి బాతిక పచ్చారా ఫోన్ చేసి యాదగిరి నువ్వు రా, మా పార్టీలకు రా, నీకేం కావాలో పని చేసి పెడతా,
అన్న సందర్భంలో మళ్ళీ మా కార్పొరేటర్ గారు మా అన్ని కాళ్ళను ఒకదాటి పిలిచి ఇదే కమిటీ వాళ్ళు అందరం కలిసి మాట్లాడిపిస్తే అంటే సరే అని మేము అందరం మేమేకమై రాత్రి వాళ్ళు కష్టపడి దాన్ని ఆలోచించుకొని అందరము 2000 మందితో మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. మా అట్లాంటి నాయకుడిని దళిత లేడీ మహిళ ఇవి ఏం చేస్తా అన్న ఆలోచనతోనే ఇవాళ వాళ్ళు పండుతున్న కుట్ర అలాంటి కుట్రలను చిత్తు కొట్టడానికి మా నాయకునికి మా ప్రజలను మేము అందరం ఉన్నాము. అలాంటి పద్ధతులు మేము ఎప్పుడు కూడా సహించబోమని కూడా కోరుచున్నాము, మరి హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా ఇవాళ మా నాయకుడు ఏ పని చేయబోయినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా కూడా మా మంత్రి మల్లారెడ్డి గారు ఉండు, పైన కేటీఆర్ గారు ఉండు, మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీలో చేరినాము. ఆనాడు ఈనాడు దాకా మాకు చేరినట్టుంది. వాళ్ళు జీర్ణించుకోలేక అన్న ఆయన వచ్చిండిగా మళ్ళీ మనం ఎక్కడ అవుట్ ఫెయిల్ అవుతాం మన ఆలోచన మీదనే జీర్ణించుకునే పద్ధతిలో మా అన్నమడి పడతా ఉండు. మేము అట్లా పడితే కూడా సహించలేము. అది కాని పని కూడా హెచ్చరిస్తున్నాం. పాతిక పచ్చారు హెచ్చరిస్తున్నాం కూడా. ఇంకొకటి ఏంటంటే మేము పార్టీలోకి వస్తే పార్టీ సస్పెండ్ అయ్యేది వాళ్ళు. ఎందుకంటే ఓడిపోయిన క్యాండిడేట్లకు స్థానం లేదు, ఇక్కడ గెలిచిన క్యాండిడేట్కే స్థానం ఉంటుంది. అంతేకాకుండా మా నాయకుని ఎప్పుడు ఏమన్నా కూడా అంచెలంచెలుగా ఎక్కడ ఏమో చేయాలనుకుంటే ఎప్పుడు ఏం చేయలేరు. ఏమన్నా కూడా మా ప్రజలే మా నాయకుడు ఏమంటూ ఉంటాం, మా నాయకుడు మా ప్రజలు ఏమంటాం ముమ్మరంగా చేయడం జరుగుతూ ఊహించుకుంటున్నాను. అసలు ఎందుకు విమర్శిస్తున్నారు అనే విషయానికి వస్తే పార్క్ అనేది పబ్లిక్ కోసం మేము మా నాయకుడు మేము ఓట్లేసి గెలిపించుకున్నాం. మీరు ఈ ఎలక్షన్లప్పుడు కూడా 12వ డివిజన్ కానీ 13వ డివిజన్ కానీ ఏ ప్రజలు మీకు అసలు పైన ఇట్లాంటి నిందలు వేయడము, ఇట్లాంటి మాటలు మాట్లాడడం అన్యాయంగా చేస్తే ఇక్కడ అమ్మలు అక్కలు అందరూ వచ్చారు, మీకు మేమే బుద్ధి చెప్తాము అని మీ యొక్క ప్రజల మీడియా మిత్రులు అందరి ముందు తెలియజేసుకుంటాం. ఇక్కడ రేకులు ఇల్లు వాడేటప్పుడు ఎవరు అడుగు పెట్టింది కదా, వచ్చి కూలబడుతుంటే కూడా ఒక్క కాంగ్రెస్ వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చిండ్రా, తెలంగాణలో వచ్చిండ్రా, మళ్ళీ అప్పుడు ఏది తెలుగుదేశం అయినా కూడా వచ్చి కూడా పారిపోయిండు. అదే ఈ మనిషి పాత చెత్తకు మీద వచ్చి కూడా మీరు ఎవరేం భయపడవద్దు అని ఇవన్నీ నిలబెట్టినాక ఇప్పుడు ఇదేందుకు ఇంకా మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి గొల్లెందుకు పోని మళ్ళీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఏం చేసిండ్రంటే ఏమని చేసిండ్రా, డబల్ బెడ్రూమ్ కట్టిండు, అవి అంతకే ఇడిచిపెట్టిపోయిండు. ఎప్పుడన్నా వచ్చి ముఖం చూపించి యాదగిరి లేడు ఆయన పక్కన పెట్టుండ్రి మీ గరీబోళ్ళకు మీకు ఇవి ఇస్తామని అన్నారా, రమ్మని చెప్పు. ఎవరు ఆయన పేరేంది రెడ్డి, ఆ రెడ్డి ఆయన వచ్చి నిలబడిపోయి ఏదంటే అది మీకు ఇప్పించి మేము ఇల్లు కట్టిస్తాం అన్నోడు ఇప్పటిదాకా ముఖం లేడు. మరి ఇవాళ ఒక ఆయన వచ్చేది ఉండే మాట్లాడుతందుకు, ఇవాళ మనిషి మీద వచ్చి ఆయన ఏం చేసిండు, ఆయనని ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని అంటే ఆయన చేసే వీలు లేదు. ఈడ ఫస్ట్ బునాది మాది, ఫస్ట్ బునాది ఉంది కదా, ఏ టీఆర్ఎస్ వస్తాడు రమ్మని చెప్పు, ఆయన నిలబెట్టుకొని నేను మాట్లాడతా. ఆ మనిషి ఏం చెడుతానని చేసిండు, ఎవరు తానే తిన్నాడు, అది తిన్నది రావాలి. ఆ మనిషి రాత్రి అనక పగలనక వస్తాడు, కొట్లాటలైనా పంచాలైనా ఎవరినంటే వాళ్ళని మాట్లాడతాడు, విడిపించుకొస్తాడు, చేస్తాడు. ఇవాళ ఏమో మీరు పార్టీలో వచ్చి ఆయన కావాల్సుకొని ఇళ్ళకి వస్తుండు, ఆయన తిందామని వస్తుండంటే మరి తిందామని వచ్చినా నువ్వు వచ్చి చెయ్యి, ఆయన పద్ధతి జరుపు. అది ఉందా? ఒక్కడన్నా కనిపిస్తుండా టీఆర్ఎస్ వాడు? నేను అదే మాట్లాడుతాను. మరి వచ్చేదండి ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ నుంచి ఆ మంచి గడ్డ మీద ఉన్నాడంటే ఇవాళ వచ్చి ఆయన ఇట్లా కావాల్సుకొని చేస్తున్నాను అన్నమాట. ఇది పొరపాటు మాట. ఆయన తిన్న మనిషి కాడు, ఒకరితో కూర్చొని తాగే మనిషి కాడు, చేసే మనిషి కాడు. రాత్రి 2 గంటల రాత్రి కూడా వచ్చి నిలబడతాడు. ఏ పిల్లలు కొట్లాట చేసినా ఎవరు వచ్చి నీ ముఖం ఉందా చెప్పు. ఆయన వచ్చినావు, డేరేలు వేసినావు, డేగేషలు వేసినావు, అందరు నువ్విచ్చినావు పోయినావు. ఏది ఓ బోర్ వేయించినావా, ఓ నల్లలు తెచ్చినావా, ఓ లైట్లు తెచ్చినావా, ఓ రోడ్లు వేసినావా? ఇవాళ మనిషిని అక్కడ పట్టుకొని కావాల్సుకొని చేస్తుడు ఆయన జరిపోయాలన్నమాట. ఇది అబద్ధం. 7 గంటలకు వస్తాం మేము, ఒక్కరు చాలు. కానీ ఎంతమంది రావాలన్నా లేదు. ఒక్క మనిషిని 17 ఏళ్ళ నుంచి చూస్తున్నా మనిషిని నేను. ఆ మనిషిని ఇప్పుడు ఎట్లా అంటారు? ఆయన వచ్చిందంటే నేను పోలీసు వాళ్ళనే ధర్మ కొట్టినా. ఎవడాడి మనిషి మీద కంప్లైంట్ ఇచ్చిన నన్ను తీసుకుపోయి టౌన్కు నేను వస్తా. ఆ మనిషి ప్రజల గురించి కొట్లాడటానికి వచ్చిండు. మేము ఇచ్చిన థమ్స్అప్ సీసాలు కావాల్సుకొని ఫోటోలు తీసి ఆ మనిషిని గేమ్ చేసిన తప్పు కదా. ఈరోజు మరి పార్క్ విషయం అనే కాదు, కాలనీ 13వ డివిజన్ అనేది బాగా వెనకబడి ఉంది. బోడుప్పల్ డివిజన్లకు అన్నింటిలో కల్లా 13వ డివిజన్ అనేది బాగా వెనకబడి ఉంది. మరి గత 10-15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్న శ్రీమతి దనగల అంత యాదగిరి గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు
మా మిత్రులు చెప్పినట్టు రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ముఖ్యంగా స్తంభాలు కిలోమీటర్ నుంచి వైర్లు లాక్కొస్తుంటే పొద్దున్న వెళ్ళి అన్న మాకు అవసరం ఉందంటే సాయంత్రం వరకులో మాకు అవసరాలు తీర్చే మనిషిని పట్టుకొని మీరు ఎక్కడో పార్టీ ఆఫీసుల్లోనూ ఎక్కడెక్కడో ఆయన మీద మాట్లాడడం కాదు. మీకు దమ్ముంటే మీరు మాట్లాడగలిగే ధైర్యమే ఉండుంటే కనుక బస్తీలో కనుక మీరు ఏదన్నా పనులు చేసి ఉంటే కనుక రండి. 13వ డివిజన్లో ఎక్కడైనా మాట్లాడడం, జనాల మధ్యలో కూర్చొని ఫేస్ టు ఫేస్ ఇదే విలేకరుల సమక్షంలో, ఇదే మీడియా సమక్షంలో మాట్లాడదాం. అప్పుడు పార్టీ పరంగా పార్టీ ఎవరిని శిక్షించాలి, ఎవరిని సస్పెండ్ చేయాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. వ్యక్తులుగా డిసైడ్ చేయాల్సిన పార్టీ నుంచి ఒక వ్యక్తిని సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన కాంగ్రెస్లో కలిసి కాంగ్రెస్లో ఉంటే పులే. మనం మల్లారెడ్డి గారు పిలిచారు, ఇప్పటికీ మాకు ఇంకా కాలనీలో ఒక కమిటీ హాల్ లేదు, ఒక పార్క్ లేదు, చిన్న కమిటీలు, చిన్న రోడ్లు, చిన్న ఫ్లాట్లు 60 గజాలు. మాకు ఇంత విశాలత లేని స్థలాల్లో ఒక పార్కు కాలనీ సెంటర్లో కావాలని కొట్లాడిన దానికి కాంగ్రెస్ నుంచి వచ్చాడు. పుట్టుక ఎవరయ్యా? చండిసీననా? మీరు మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా పద్ధతిగా ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు, ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తిని మాట్లాడేటప్పుడు పదాలు చాలా పదిలంగా మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది. రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరో కూడా ఈ విధంగా మాట్లాడరు. రాజకీయంగా ఒకసారి ఓడిపోయానన్న అక్కుచతో నిన్ను కానీ నీ పేరుని కానీ ఎవరైనా గుర్తించినట్లయితే ఈ 13వ డివిజన్లో మీరు స్వచ్ఛందంగా, మీరు న్యాయంగా, నిజాయితీగా ఉన్నట్లయితే 13వ డివిజన్లో ఏ ప్లేస్లోనైనా ముఖాముఖి కార్యక్రమం పెట్టుకున్నాం, మీడియా ముత్తుల మీద మాట్లాడదాం. తప్పెవరిదైనా అప్పుడు మాట్లాడుకోవడానికి రండి, మాట్లాడదాం. ఇదే మంద సంజయ్ రెడ్డి గారు మాకు 13వ డివిజన్ దేవేంద్ర నగర్ కాలనీ ఫేజ్ 2కి దారి లేదు, మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు వెళ్ళలేక ఇదంతా 1.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్ళాల్సి వచ్చేది. మరి ఆ రోజు ఇది స్థలం నాదేని వచ్చి 1-2 లక్షలు అయితే ఏ ఫంక్షన్ హాల్కైనా అన్న మాకు ఒక 4,000లనే మాకు అన్న దారి చూపిస్తే ఇప్పటికి మేము మర్చిపోము. అన్న మాకు ఎంత నిలబెట్టిండు అని ఇంటికి రాదులం. నేను ఒక్కదాని కాకుండా మరి ఇంకా వేరే వాళ్ళకు కూడా అన్న ఇంత సహకరించిండు మాకు, అన్న ఇంత మాకు సాయం చేసిండు. అన్న మన అన్న కాదు అని నేను ఒక్కదాన్ని పోయి చెప్పుకుంటే వేరే వాళ్ళు కూడా 20 మంది, ఎంతో మంది అవును అందరం అట్లనే చేసుకోవాలి, నువ్వు చేసినట్టే చేసుకోవాలి మనము అని ఎంతోమంది అన్నారు. మాకు అప్పటికి చాలా సంతోషం అనిపించింది. ఈ రాజీవ్నగర్ కమాన్ లోపల మాత్రం ఇంతవరకు ఏ లీడరు ఎవ్వరు కూడా అన్న లెక్క పులి లెక్క లేనే లేడు. ఎవరు అన్న లెక్క లేరు ఇక్కడ, ఈ గడ్డ మీద లేరు అన్న లెక్క. అన్న వచ్చిండు అంటే ఒక పెద్ద పులి. ముంగడ పోతాం మేము, అన్న ముంగడ పోతుంటే వెనకమాట మేము వస్తుంటాం. మా అన్న మాకున్నాడు అన్న ధీము. ఏదైనా డ్రైనేజీలు అయినా, కరెంటు పోర్లు అయినా, సిసి రోడ్లు అయినా, పింఛన్లు అయినా ప్రతి ఒక్కటి అన్న పరిస్థితి ఏందని పోయి అడిగిన వాళ్ళు ఉంటారు. అన్నీ ఒకటేసారి కావాలంటే కూడా కావు. రేషన్ కార్డులు కూడా లేవని కూడా కొట్లాడి అన్నీ ఒకసారి కావు. ఆ ఫండ్స్ వచ్చినప్పుడే పెట్టిస్తా అన్నాడు, చేపించిండు కూడా. అన్నిటికీ మేము కూడా ఒప్పుకున్నాం కూడా. ఇప్పటి వరకు అన్నని ఎవరు ఏమన్నా కానీ కూడా మేము ఈ గడ్డ మీద మాత్రం ఒప్పుకోము. రేవంత్ రెడ్డి అన్న వచ్చినాడు కూడా, అన్న మాకు ఒక ఫంక్షన్ హాల్ లేదు ఇక్కడ అంటే మినీ ఫంక్షన్ హాల్ కూడా కట్టిస్తారు అని చెప్పిండు అన్న. ఆయన మేము అది కూడా ఒప్పుకున్నాం. మేము అన్న కూడా కట్టిస్తానని అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నతోటి కూడా అన్నాడు. అవన్నీ మాకు అన్న ముఖ్యం. అన్నని ఎవరు ఏమి అనొద్దు ఇక్కడ. మాకు చాలా సంతోషం. మా అన్నయ్యకు ఏది వచ్చినా మేము అందరం ఉన్నాం ఇక్కడ గడ్డ మీద. అయినా అంటే ఛాన్స్ ఎట్లా వస్తుందని అనొద్దు. ఎవరు రాలేదు కూడా ఇంతవరకు. ఛాన్స్ ఎట్లా ప్రజలు కాదు, అన్న వెనక ఎంతమంది ఉన్నారు, ఆయన గెలవగలిగాడు. నీ వెనక లేరు, నువ్వు చేయలేదు పనులు. ఏ పనులు చేసినావు నేను గెలిపించడానికి? నువ్వు ఓట్ల నాడే నువ్వు గెలవలేకపోయినావు. ఆవేశంలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా తరపు నుంచి అయితే మేము ఊరుకోమన్నా. ఒక విషయం, సండే సీనన్న, మీసాల కృష్ణన్న వాళ్ళ ఓడిపోయినామన్న ఆవేశంలో ఉన్నారు. ఒకటి అన్న ఇక్కడ పార్క్ ఎవరి కోసము? వాళ్ళ పిల్లల కోసమా? ఎంతమంది పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు ఆడుకోవడానికి. వీళ్ళకు ఒకటి కావాలి అనే కదా మా అందరి కోసం ఆయన పోరాడుతుండు. ఏ పని కోసం పోరాటం చేస్తుండ అని ఆలోచన ఎందుకు వస్తలేదు వాళ్ళకి? ఇంతమంది పిల్లలు ఉన్నారు ఆడుకోనికి, వాళ్ళకి ఒక జాగా కావాలి అన్న ఆలోచనతోనే కదా అన్న అడుగు ముంగటికేస్తుండు. మాకు ప్రతి ఒక్క విషయంలో అన్న ఒక పెద్ద మనిషిని కలవడానికి వెళ్ళాలంటే గంటల తరబడి కూర్చోవాలి. మేము అక్కడికి వెళ్ళి అన్న ఎక్కడున్నారు అన్న, నేను ఇక్కడ ఆఫీస్ కాడికి వచ్చినంటే 5 నిమిషాలు వస్తున్నాను అన్నాడు. అన్నకి ఎన్ని పనులు ఉన్నాయో తెలియదు కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. ఏ రోడ్డు మీద కనబడినా సరే బాగున్నావారా అని అడుగుతాడు. ఒక మంచి తనం ఉంది కాబట్టి అన్నని గెలిపించుకున్నాం మేము అందరం కలిపి. మరి నువ్వు ఓడిపోయినట్టు ఉండు, ఎందుకు ఊరికే రెచ్చిపోతున్నావు?
మేము ఊకోమన్నా. మీకు తెలుసు కదా మా జాగాల పరంగా కూడా మాతో చాలా బ్యాడ్గా మాట్లాడాడు. ఆ విషయం మేము మా కాలనీ వాళ్ళకి చెప్తే ఉంటాడా? మళ్ళీ కాలనీలో కూడా అడుగు పెడతాడా? పెట్టాడు. ప్రతి వీడియో కూడా నాకు అడుగుంది మాతో ఎంత ర్యాష్గా మాట్లాడిన, ఎంత బ్యాడ్గా మాట్లాడిండు. మేము మా జాగాలో ఇల్లు కట్టుకోవాలంటే 1 నిమిషం పట్టదు, కానీ అన్న న్యాయంగా పోతుండు. వద్దురా, అన్యాయంగా పోవద్దు, మీరు కష్టపడ్డారు, ఇప్పటిదాకా లాస్ అయ్యారు, మీరు ఇంకా అన్యాయం అయిపోవద్దు అన్న ఆలోచనతో ఉన్నాడు. రూపాయి సొమ్ము తినేవాడు అయితే మీలాగానే తిరుగుదు రోడ్లెంబడ. కానీ అన్న అలాంటి వాడు కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉన్నాడు. ఏ క్షణం ఏ టైం అయినా సరే అన్న, ప్రతి ఒక్క చిన్న పిల్ల పిలిచిన అన్న వస్తాడు. అంత మంచితనం అన్నది. కానీ ఆయన అంటే మాత్రం మేము ఊరుకునేదే లేదన్న. ఒకటి మా పరంగా లేడీస్ కూడా చాలా వాల్యూ లేకుండా మాట్లాడిండు. మీకు తర్వాత కావాలంటే వీడియో చూపించమంటే చూపిస్తాను. సంటి సీన్ అన్న, మీసాల కృష్ణ అన్న మా జాగాల పరంగా మేము మా కాలనీ వాళ్ళకి చెప్తే వస్తారా? మరి ఓడిపోయిన వాళ్ళం రావద్దా అన్నాడు. రండన్న, మంచి చేస్తే చేయండి, లేకపోతే రావద్దు. మంచి చేయడానికి రావాలి కానీ చెడు చేయడానికి రావద్దు. ఇప్పటికీ చెప్తున్నాం. మా జాగాల పరంగా కానీ కాలనీ పరంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో మాకు అన్న తోడుగా ఉన్నాడు. సమస్య అంటే మాత్రం ముందొస్తాడు అన్న, ఏ సమస్యకైనా సరే. మా 13 డివిజన్ కార్పొరేటర్ గెలిచినందుకు, దళిత మహిళ గెలిచినందుకు ఓర్చలేక మొత్తం మా కాలనీ సంక్షేమ పనులు కానీ అభివృద్ధి కానీ ఏ పనులు కానీ జరగడం జరుగుతలేదు. అడుగున అడ్డుపడుతున్నారు. మా దళిత మహిళని కించపరుస్తూ ఉన్నారు. అదే మంద సంజీవ్ రెడ్డి, మన పార్టీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మన ఎంఆర్ఓ, మన డిప్యూటీ మేయర్ గారు బుచ్చిరెడ్డి గారు, సామల బుచ్చిరెడ్డి గారు మొత్తం అడుగడుగునా తిరిగి పనులు చేయకుండా అడ్డపడడం జరుగుతుంది. ఆ రోడ్డు గురించి కూడా ఎంతో కొట్లాడినాం మేము. రోడ్డు గురించి ఎంతో రోడ్డు ఉండే అప్పుడు జెడ్పీటీసీ సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. వచ్చి రోడ్డు కొట్లాడుతుండే జేసీబీలతో పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కూడా రిజిస్ట్రేషన్ జాగా ఇది, మీరు అంతా వెళ్ళిపోయి మీ మీద కేసులు పెడతామని అన్నారు. అప్పటికి కూడా మా మీద కేసులు పెట్టారు. ఎంతో కొట్లాడినాం. మా దానగల భువనగిరికి వెళ్ళి కూడా వచ్చి అక్కడ ఆగడం జరిగింది. మన పొన్నం రవి గారు అప్పుడు మన వార్డ్ నెంబర్ ఉండే, ఎంపీటీసీ ఉండే. ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చి చూసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలే. అదే మేము బస్తీ వాళ్ళం అందరం తిరగబడే వరకు ఇంకా జరగడం జరిగింది. మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి కూడా వెళ్ళిపోయారు. మా మీద కేసులు కూడా అయినాయి. ఆ రోడ్డు ఎంతో కొట్లాడినాం మేము. ఆ రోడ్డు గురించి పట్టించుకున్న నాయకులు లేకుంటే దానగలాది గారు వచ్చి మేమున్నా నడుగుని మీరు ముందు అని మా కాళీవాసులు అందరూ వేసుకొని కొట్లాడి మా అన్నగారు ఆ రోడ్డు ఎంతో చేపించి ఇవాళ కాళీవాసులం అందరం 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు తిరిగి ఇందిరానగర్ దారి పొంటి పోయేది. ఇవాళ మాకు హాఫ్ కిలోమీటర్ ఇలా ఓర్వలేక మొత్తం బురద చల్లడం జరుగుతుంది. మా కార్పొరేటర్ దానగల అనిత దళిత మహిళ మీద దయచేసి ఇంకోసారి ఇట్లా మా కార్పొరేటర్ ఇట్లా ఏమన్నా అన్నారనుకో మీ అంతు చూసేదాకా మేము ఇడవమని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. చాలా ఇబ్బంది ఉండేనమ్మా. ఇక్కడ అన్న వచ్చినాక మంచిగా అయింది. చాలా కష్టపడ్డాం మనుషులు, ఏమి లేకుండే, దారి లేదు, ఏది లేదు. ఇప్పుడు అన్న వచ్చిన నుంచి అన్నని పిలిపిస్తే వచ్చేది, చూసేది, పోయేది, పనులు చేసి కొన్ని. ఇప్పుడు అన్న మీద అట్లా చేస్తే మంచిగా ఉండదు. అన్న మీసాలు అట్లా మంచిది కాదు. అన్న మస్తు పనులు చేసిండు, మాకు కూడా ఇది చేసిండు. అనుకుండు దేనికైనా ఆయన మంచితనమే ఆయనకు వచ్చింది, ఆయన గెలిచిండు. ఇప్పుడు మీరు మిసాల కృష్ణ గారు మీరు అట్లా మీరు ఎన్నడూ రాలేదు, మాకెవరో కూడా తెలియదు. మీరు మాకు అన్న ఇప్పుడు నేను వచ్చి కూడా 15 ఏళ్ళు అవుతుంది ఈ గడ్డ మీదకి. మీరు ఎవరో కూడా మాకు తెలియదు. తెలిస్తే మీరు మంచితనం చేస్తే మీకు కూడా ఎదురు ఓట్లు. అన్న గుర్తుండు కాబట్టి అందరికీ అన్న వేసినాం, మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం. కానీ అట్లా అనడం మంచి పద్ధతి కాదు, మంచిది కాదు. నమస్కారం. మా ఇంట్లో మా ఆయనకి కాలుకి యాక్సిడెంట్ అయితే ఎవరు కూడా రిలేషన్ కాదు, చుట్టుపక్కల కాదు, ఎవరు మాకు సాయం చేయలేదు. అన్న వచ్చి నేనున్నా చెల్లెలు ఎందుకు టెన్షన్ అవుతామని 10,000 సాయం చేసాడు. 10,000 తీసుకొని నేను పోయి అడ్వాన్స్ పడితే ఆయనను అడ్మిట్ చేసుకున్నాడండి. అన్న చాలా సాయం చేసాడు. కరోనా టైంలో బియ్యం లేకుండా ఎంతో మంది ఉపవాసం ఉన్నారు. ఆ టైంలో కూడా అన్న వచ్చి అందరికీ సాయం చేశాడు. అనిత యాదవ్ 13 డివిజన్ 12వ 13 డివిజన్ నాయకులు మీసాల కృష్ణ సంతీసీను నాయకులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు మా నాయకులపై. దానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం చేసినారని వాళ్ళని ప్రశ్నించడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. అసలు ఏం సమస్య ఏది? వాళ్ళు ఎందుకు అన్నారు మిమ్మల్ని? దేనికోసం అన్నారు? మేము 30 డబుల్ బెడ్రూమ్ వెనుక ఒక పార్క్ స్థలం గురించి
ఇదే మీడియా మిత్రుల ముందు చంటిశ్రేణి గారు మీసాల కృష్ణ గారు మాట్లాడడం జరిగింది. కొన్ని విషయాలను మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు మాట్లాడిన విషయాల్లో కొన్ని విషయాలు మేము వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించి మీడియా మిత్రుల ద్వారా వారికి మేము ఆన్సర్ అంటే సమాధానం చెప్పాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పరచుకోవడం జరిగింది. ముఖ్యంగా మా కాలనీలో లేని విషయాలు లోటుగా చాలా విషయాలు ఉన్నాయి. ఒక లైబ్రరీ కానీ, ఒక ప్లే గ్రౌండ్ కానీ, ఒక కమిటీ హాల్ కానీ లేవు. ఆ విషయాల్లో మా కాలేజీ తరఫున మేము కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి గారికి కానీ, లేదంటే మేయర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ దానికి స్పందించకుండా వాళ్ళు వేరే ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మా కాలనీలో కొంచెం స్థలం ఉంటే ఆ స్థలాన్ని మాకు పార్కు కింద, కమిటీ హాల్ కింద మంజూరు చేయమని మేము ఇదే మల్లారెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. అయినా యాక్షన్ తీసుకోకుండా ఖాళీ స్థలంలో కట్టడాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి మేము ర్యాలీకి వెళ్ళి మరి మున్సిపల్ కమిషనర్ గారి ముందు మేము మాట్లాడడం జరిగింది. వారు హామీ ఇచ్చారు. అయినా వీరు మళ్ళా ఆమె 13వ డివిజన్ కార్పొరేటర్ గారు మీరు దుష్ప్రచారం చేయడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు మీడియా మిత్రుల ద్వారా వారికి మేము సమాధానం చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఇదే 13వ డివిజన్ పోటీ చేసి ఓడిపోయినా మీకు బాధ్యత ఉన్నది కాబట్టి మీరు ఆ పార్కులు ఏదైతే ఉందో కమిటీ హాలు, లైబ్రరీ, ప్లే గ్రౌండ్ ఇలాంటి వాటికి మీరు సహకరించి మాతో పాటు మీరు పనిచేయాలని మేము మరీ ముఖ్యంగా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏంటంటే వాళ్ళకు మేము ఆన్సర్ చేయడానికి దయచేసి మీరు ఇంతవరకు మమ్మల్ని అడిగినందుకు, తెలుసుకున్నందుకు. అంటే వారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు ఖండిస్తూ మరి ఈ ప్రెస్ మీట్ వేరే చేశారా? వాళ్ళు అనేది ఏముందంటే అమ్మా, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని ఒక పాయింట్ రేస్ చేశారు. ఏ విధంగా పార్టీ నుంచి ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తారు? ఆయన చేసిన తప్పేంటి? వెనకటికప్పుడు ఎలక్షన్ టైంలో ఏసీ రూమ్లో కూర్చొని డబ్బులు తీసుకోలేదు ఆయన. ఆ డబ్బులు తీసుకున్న వీడియోలు మీకు ఇక్కడ హల్చల్ కాల. అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి మీరు సస్పెండ్ చేసేయండి, తప్పలేదు. లేదు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కానీ, లేదు పెద్ద లీడర్లు ఎవరన్నా మా నాయకుడు కానీ, మేము కానీ ఆ ర్యాలీలో కానీ ఎక్కడైనా కించపరిచినట్టు ఏమైనా కార్యక్రమాలు చేసినట్టు ఏమైనా మీరు ఆధారం ఉంటే ఆ హైకమాండ్కి పంపించి సస్పెండ్ చేయించండి. మేము ఎంఆర్ఓ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎవరైతే మేయర్ గారు కూడా మేము ఖండించడానికి మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిని ఎందుకు ఖండించాల్సి వచ్చింది అని అంటే అతను మాట ఇచ్చారు మాకు. మేయర్ గారు ఏమని, నేను పండగ తర్వాత ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి మీకు ఆ స్థలంలో కొబ్బరికాయ కొట్టించి నేను కట్టించే బాధ్యత నాది అని ఖండించిన రోజు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎన్ని రోజుల కింద ఇచ్చారు? లాస్ట్ 1 వీక్ అయితే 1 వీక్లో అయితే పనులు అంటే మాట ఇచ్చిన తర్వాత కూడా మేయర్ గారు అంత పెద్ద మనిషి మాట ఇచ్చిన తర్వాత కూడా పనులు జరుగుతుంటే మేము ఆపాలని చెప్పినప్పుడు సరే అది ఒక గవర్నమెంట్ ప్రాసెస్ కాబట్టి సంవత్సరం పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. బట్ ఆ కన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఆపాలి కదా. ఆపాల్సిన బాధ్యత ఒక మేయర్ గారి మీద ఉంది కదా. ఉన్నా కూడా పన్ను నడుస్తున్నా మనం చెప్తే కూడా దాన్ని పట్టించుకోలేదు మేయర్ గారు. ఆయన ఏమంటారంటే నేనే పంపించాను చేసి. ఈరోజు ఇదే డివిజన్లో చిన్న చితక పేదవాళ్ళు ఉన్న ఇల్లులు 60 గజాలు ఇల్లు వర్షాకాలంలో ఇల్లులు కూలిపోతే కూడా కట్టుకుంటుంటే వచ్చి ఇమీడియట్లీ యాక్షన్స్ 15 మినిట్స్లో జేసీబీ ఎంఆర్ఓ గారు వచ్చి కూలగొట్టిన రోజులు ఉన్నాయి. అలాంటిది 10-15 వరుసలు ఒక గనెట్టి గోడ కట్టడం అంటే ఎంత టైం పడుతుందో మీడియం మిత్రులకు తెలుసు. మరి అంత 10-15 వరుసలు గోడ కట్టేదాకా మరి ఏం చేస్తున్నారు? ఇదే మేయర్గా నిద్రపోతున్నారా? మరి ఇదే సంటి సీను, ఇదే మీసాల కృష్ణ గారు మరి మేయర్ గారిని ఎందుకు అడగలేదు ఈ విషయం? మా 13వ డివిజన్ కార్పొరేటర్ ఎందుకు నిందేయాలి? ఆయన అంటుండే విశాల కృష్ణ ఏమంటుండే నేను కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయినా కాబట్టి నాకు కూడా సమస్య చెప్తే నేను కూడా చేయగలుగుతా కదా, నా దగ్గర కాదు నేను ఎట్లా చేస్తాను అంటున్నానే. ఇక్కడ ఉన్న లోటుపాట్లు అనేవి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఎందుకంటే బోడుపల్లి పుట్టినప్పటి నుంచి వాళ్ళ తరాల కాడి నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. ఈ డివిజన్లో ఏం లోటుపాట్లు ఉన్నాయో తెలియకుండానే, ఏం చేయాలని తెలియకుండానే పార్టీలో నిలబడ్డారా, సీట్లు తెచ్చుకున్నారా? ఇంటికి ఏం అవసరం ఉందో తండ్రికి తెలుసు. తండ్రి పదవి ఒక మేయర్ అంటే కార్పొరేటర్ అంటే తండ్రికి తెలియనప్పుడు ఇంకా అక్కడ నిలబడడం ఎందుకన్నా? అందరం పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు ఆడుకోనికి మేము ఫంక్షన్ హాల్ కట్టుకోవాలని మీకు ఎవ్వరు అయినా మాకు మంచి వేయండి. ఎవరైనా మరి అలా ప్లాట్లు ఉన్నాయట, అలా పరిస్థితి మరి మాకు ఫంక్షన్ హాల్ కావాలి, మరి ఎక్కడ పోవాలి? మరి అలా నీదే ప్లాట్ ఉంటుంది ఒప్పుకుంటా వాళ్ళ దానికి ఏదో చూపించుకోండి బయట. అది రోజు పెట్టాలి, అది మీరే చూపెట్టాలి. ఇక్కడ పెద్ద గుంత, ఇక్కడ 2-3 చనిపోయారు గత 15 సంవత్సరాల కింద. కానీ ఆ పట్టాలు ఎవరికి కేటాయించలేదు. కావున డబ్బులు పెట్టి కట్టేటప్పుడు కూడా అక్కడ 6 ప్లాట్లు ఉంటే ఇవి ఎవరు కేటాయించలేదని గత ఎంఆర్ఓ గారు సర్వే చేయించి
డబుల్ బెడ్రూమ్ రోడ్ చేసింది. మిగతాది మీకు ఇక్కడ పార్క్ స్థలం పోయింది కాబట్టి ఎంత మీకు ఫ్యూచర్లో పిల్లలకు ఆడుకోనికే పార్క్ పోయిస్తే అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు సర్వే చేసి అక్కడ బోర్డు బాధ్యత పెట్టడం జరిగింది. మేము అదే ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఉందా అక్కడ పార్క్ బోర్డు తీసేసారు. ఇంకోటి కేటాయించినప్పుడు ప్లాట్లు అయితే లేఅవుట్లు ఉన్నాయి, ఓకే. సర్టిఫికెట్లు కేటాయించినప్పుడు ఈయనకు తెలంగాణ పట్టేట్ వచ్చి ఏ రకంగా అది అధికారులు చెప్పాలి. 58 జీవో ప్రకారం మేడం గారు ఎంఆర్ఓ మేడం గారు సర్వే చేసి ప్రజెంట్ ఎవరు ఇక్కడ ఖాళీనా అప్పుడు మీరేం చేస్తారు? మేము ఆల్రెడీ అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎప్పుడు చర్య తీసుకోలేదు. అది పెద్ద బండ బొంద. మేము ఆల్రెడీ బతుకమ్మ లేచేది నీళ్లు ఉండే, ఇక్కడ జంగాల పిల్లగాలు గుడిసెలు వేసుకొని ఉండే, ఆ గుంతలో పడి చచ్చిపోయారు. చచ్చిపోతే కూడా మేము కాలనీ తరఫున అసోసియేషన్ తరఫున తీర్మానం చేసి ఈ బొంద ఉంటే బాగుండదు, ఇంకా ఎంతమంది చచ్చిపోతారా అని చెప్పి మా పిల్లలు కూడా ఆడుకోనికి పోతే కూడా చచ్చిపోతారేమో అన్నట్టు కాలనీ సొసైటీ తరఫున తీర్మానం చేసి అంతా కులగొట్టిన మట్టి డిస్మెంటల్ తీసుకొచ్చి పోయడం జరిగింది. ఆ కాలనీ సొసైటీ పైసలతోటి 2 లక్షల రూపాయలు మట్టికి పెట్టడం జరిగింది. కాలనీ వాసులం అందరం తీర్మానం చేసుకొని అసోసియేషన్ పైసలు వేసుకొని మట్టికి పోయడం జరిగింది. అట్లా ఇట్లా డబుల్ బెడ్రూమ్ వచ్చే వరకు ఏమైంది, మీకు కొంత మట్టి పోయాగానే రాళ్ళు గుంత తవ్వడం, డబుల్ బెడ్రూమ్ తవ్వడం, పెద్ద పెద్ద గుళ్ళని తీసి అలా వేయడం జరిగింది. అది చాలా పెద్ద బొంద, దగ్గర 3 అంతస్తుల 4 అంతస్తుల బిల్డింగ్ అంతా హైట్ ఉంటుంది. అది పెద్ద బొంద. ఆ బొందని కూడపడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారు చూసి మీకు ఎట్లాగో పార్కు జాగా పోయింది కదా, ఈ జాగా చూసుకోండి, ఉన్న కాడికి మిగతాది రోడ్డు తీస్తున్నాము, మిగతాది మీరు పార్కు చేసుకుంటారా, ఏం చేసుకుంటారు చేసుకోమని గతం ఆ ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వగానే బోర్డు తీసుకొచ్చి పాతడం జరిగింది. ఆ బోర్డు కూడా భూ కబ్జాదారులు రాత్రికి రాత్రి ఇరగొట్టి బేస్మెంట్ కట్టడం జరిగింది. మళ్ళా ఎంఆర్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ కబ్జాదారులు మీకు ఎవరైనా చూసుంటారా? బడా బడా నాయకులు ప్రోత్సహిస్తూ ఆ భూ కబ్జాదారులని ముందర పంపిస్తూ. వాళ్ళకి పేర్లు లేవా? పేర్లు మన పాష మల్లేషు, మన వీరారెడ్డి, మైసగల్ల బాలయ్య, వీళ్ళందరూ ప్రోత్సహించుకుంటూ రాత్రి బీస్మెంట్ కట్టడం, కాలనీలకు వచ్చి మందు తాగి రాత్రి బీస్మెంట్ కట్టడం, కాలనీ వాసులం మేము పోతే బెదిరియడం జరుగుతుంది. పోయి మేము ఆడితే కట్టొద్దు అని అంటే మీరెవడరా బతుకొచ్చారు మాకు చెప్పడం. మాదిరా ఈ ఊరంతా మేము కాళీవాసులకు అందరికి 200 పట్టాలు 300 పట్టాలు ఇచ్చిన వాళ్ళు. మరి ఆయన బాలయ్య మరి ఎమ్మెల్యే ఉండా ఎంపీ ఉండా, అప్పుడు భూ మినిస్టర్ ఉండా మరి మాకు తెలియదు. మా కాలనీలో మరి ఎవరికి ఇచ్చారో తెలియదు. కబ్జాలు పెట్టారంటారు బాలయ్య, ఆయన ఆధ్వర్యంలో ఎన్ని కబ్జాలు పెట్టవచ్చు? దగ్గర మాకు తెలిసిన కాడికి ఇక్కడనే గడ్డ మీద 40 ఇళ్ళు ఉంటాయి. చూపెట్టగలుగుతారా? చూపెట్టగలుగుతాం. ఆల్రెడీ ఫోటోలతో శుద్ధాగా మన మంత్రి గారికి కూడా 20 ఇంటి నెంబర్లతో శుద్ధాగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మంత్రి గారికి ఇచ్చినాం, మంత్రి గారి దగ్గర కూడా పేపర్లు ఉన్నాయి. ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాం సర్వే చేయమని. అది కూడా మేడం అంతా ఇది మీరు కుదించారు అని చెప్పి అని మాట్లాడుతున్నది. డైరెక్ట్ ముఖాముఖి వస్తే ఖాళీలో కూర్చోబెట్టి చూపించడం జరుగుతుంది. ఖాళీ మాత్రం అందరం చూపిస్తాం. కొన్న వాళ్ళు కూడా చెప్తారు ఎంత కొన్నారు ఏం సంగతి. రాత్రి కట్టడం, కాళీవాసనం బెదిరియడం జరుగుతుంది. ఇంకొకసారి ఇట్లా మా దళిత మహిళని దానగల అనిత గారిని ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా బెదిరిస్తే మాత్రం తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని ఖండిస్తున్నాం మీ కాళీవాసన తరఫున అందరం. టీఆర్ఎస్లకు ఆయన తప్పులు చేసిండు, మళ్ళీ మా పార్టీలకు ఎందుకు వచ్చిందంటే కబ్జా చేసి అమ్ముకోనీకే వచ్చిందని చెప్పి అసలు మాటలు ఇంకోసారి మాట్లాడితే హెచ్చరిస్తున్నాం జాగ్రత్త అని చెప్తున్నాం. ఆయన అట్లా కబ్జా చేసి సంపాదించుకోవడానికి దృష్టి 13 డివిజన్లు వచ్చి వాళ్ళని దానగాల యాదగిరి అనిత కబ్జా చేసిండు, వాళ్ళ దమ్ము ధైర్యం అంటూ చూపి మనం ఇంకొకసారి లేనిపోయిన మాట్లాడితే తీవ్రంగా ఖండిస్తాం. ఇప్పుడు ఆడ ప్లాట్లు ఉన్నాయి అంటారు కదా, మనకు ప్రజల కోసం ఆలోచించి పార్క్ కోసం మాట్లాడుతున్నారు. ఆ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఏదైనా మీరే చూపెడితే గొడవలు ఉండే కదా, ఈ న్యూసెన్స్ ఉండే కదా. అట్లా పెద్ద మనుషుల దగ్గర మా క్యాపిటల్ గారు డిస్కషన్ చేసామని చెప్పి నిజంగానే అందులో స్థలాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొని వచ్చేదే కనుక ఇదే పెద్ద మనుషులు, ఇదే బుచ్చిరెడ్డి గారు, ఇదే దనగల అంటే యాదగిరి గారు, ఇలా ఎంతోమంది కార్పొరేటర్లు అందరి దగ్గర మీటింగ్లో కూర్చొని మేము బాధ్యులని చెప్పినప్పుడు ఎప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు మంజూరు చేస్తారు. ఇక్కడ చాలా వరకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఏమి లేవు కానీ నోటరీ ఉన్నాయి కదా. మరి ఆ నోటరీ భూమిలో అంటే గవర్నమెంట్ స్థలంని నోటరీ చేసి ఇచ్చారు. ఆ నోటరీ భూమిని మీరు కొనుక్కున్నారు. మరి ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా అలానే కొనుక్కొని ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఎలా? వాళ్ళు ఏమంటున్నారు, నిజమైన పట్టాదారులు అయితే మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అది వాళ్ళ నోట్ల నుంచి రావాలి. ఆగండి. అక్కడ పట్టాలు లేవు, పట్టాలు ఇచ్చినా కూడా ఎవరికి పట్టాలు వంచలేదు, ఎవరు పట్టాలు వంచలే. అది పోగా
పత్రికలకు సంబంధించి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము ఈ పత్రికా విలేకరుల సమక్షంలో మన డివిజన్కి సంబంధించి శ్రీమతి దానగల్ల అనిత యాదగిరి గారి ఈ సంవత్సర కాలంలో, అంతేకాకుండా వారి భర్త అయినటువంటి దానగల్ల యాదగిరి గారు గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క వీకర్ సెక్షన్ సంబంధించి ఆయన చేసినటువంటి పనుల గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా మీ సమక్షంలో మేము విన్నవించుకుంటున్నాం. కార్పొరేటర్ మనందరికీ తెలుసు, కానీ వారి భర్త అయినటువంటి దానగల్ల యాదగిరి గారు ఈ కాలనీలందరికీ సంబంధించి, అంటే ఒక దేవేంద్రనగర్ 1, phase 2, అంబేద్కర్ నగర్ phase 1, phase 2, phase 3, సీతారాం నగర్, రాజీవ్ నగర్, ఇలా చాలా కాలనీలు ఉన్నాయి. ఆయన కొత్తగా పరిచయం ఏం చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఒక ఐకాన్. ఎందుకనంటే ఆయన గురించి ప్రత్యేకంగా యాదగిరి గారు అని అంటే చిన్న పిల్లోడు కూడా చెప్తాడు, చెట్టు వేసుకున్నాడు, చెట్టు పుట్టబోయే పిల్లోడు కూడా చెప్పొచ్చు ఫ్యూచర్లో. అంటే అంత స్థాయికి ఎదిగిండు. అంత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన ఏనాడు నాకు ఈ పదవి కావాలని అడగలేదు, అడుక్కోలేదు కూడా. ఎందుకంటే ఈ సందర్భంలో అవసరం ఉంది కాబట్టి మీకు చెప్తున్నా. అటువంటి వ్యక్తికి 15 సంవత్సరాలు సేవ చేసిండు కాబట్టి ఒక కార్పొరేషన్ ఎలక్షన్ అయినా కలిసి వచ్చినాయి. దట్టు మళ్ళీ జనరల్ బీసీ వచ్చింది, జనరల్ మహిళా వచ్చింది. అటువంటి అవకాశాన్ని ఆయన నోటితో కూడా మాకు అడగలేదు. మేమందరమే కాలనీలో డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టారు, కానీ గెలవలేదు. అంటే ఇక్కడ మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సేవను ఎవరైనా గుర్తిస్తారు, డబ్బుకు వాల్యూ లేదు, మనిషి విలువ ఉంటుంది. కానీ ఈరోజు శ్రీమతి దానగల్ల అనిత యాదగిరి గారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో మొన్న చేసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వివిధ రకాలైనటువంటి నాయకులు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులే విమర్శిస్తున్నారంటే వాళ్ళ స్థాయి ఎక్కడుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఆమె ఎదుగుతుందని వీళ్ళ బాధనా, మొన్న ధర్నా సక్సెస్ అయిందని బాధనా, మెడల్ వంచి పనిచేసుకున్నటువంటి డివిజన్ కాలవాసులకు గొప్పతనం వీళ్ళని చూసి వీళ్ళు తట్టుకోలేకపోతురా అనేది మనం అర్థం చేసుకోవాలి. అన్న ఎక్కడున్నా నెగ్గుకురాగలుగుతాడు, ఎక్కడన్నా కింగ్ ఆయన. ఎందుకంటే ఇంతమంది ప్రజల యొక్క జన హృదయాల్లో ఆయన నిలిచిపోయిండు. ఇవాళ మొన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు 20 సంవత్సరాలు. ఒక డివిజన్కి సంబంధించి ఇవాళ కార్పొరేటర్ కావచ్చు, ఒక DCC వైస్ ప్రెసిడెంట్గా ఆయన చేసిండు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి TRS పార్టీ ఆయన విలువ ఇవ్వాలి, ఆయన విలువను పెంచాలి. వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో అనిత యాదగిరి గారు అడుగడుగులో పనిచేస్తున్నారు. అన్న ఫోన్ చేస్తున్నాం, ఫోన్ స్విచ్ ఆఫ్. కమిషనర్ ఫోన్ చేస్తే వాళ్ళ భార్య ఎత్తుతుంది, చెప్తే కూడా సిగ్గుచేటు. ఎందుకనంటే మా భర్త లేడు, మొత్తం ఆబ్సెంట్. ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత మనం పట్టించుకోకపోతే, మేము ధర్నా చేయకపోతే మేము ఎందుకు? మేము కాలనీవాసులు అందరం డిసైడ్ చేసాం, అన్న మాకు సపోర్ట్ ఏమి, మేము ఎలా చేయాలో మేము అలా ఎదుర్కొంటామని ధర్నా చేసాం. ఈరోజు ధర్నా చేసాం కాబట్టి కలెక్టర్ వచ్చారు, డిప్యూటీ కలెక్టర్ వచ్చారు, అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ సంథింగ్. నెక్స్ట్ మేయర్ కూడా తల ఉంచిండు. ఎందుకు? జనాల దగ్గర న్యాయం ఉంది కాబట్టి న్యాయమైన కోరికను ఎత్తైనా నెరవేర్చడమే ప్రభుత్వం యొక్క పని. ఇవాళ మనం గౌరవించింది ఒక వ్యక్తి కాదు, ఈ యొక్క కాలనీవాసులకు ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం. ఆ గౌరవం మాకు దక్కింది. ఇటువంటి సందర్భంలో అనిత యాదగిరి గారిని కానీ విమర్శించే స్థాయి ఎవరికి లేదు, బోడుపల్లి ఎవరికి లేదు. ఏ సమావేశం జరగాలన్నా, ఏ సభ జరగాలన్నా ఇక్కడ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి ప్రజలు ముందుకు రావాలి. ఆ ప్రజలు ఈరోజు గౌరవించకపోతే మా తడాకేందో మేము చూపించినాం, మేము సాధించుకున్నాం. ఈ సభాముఖంగా అంటే మీ యొక్క పత్రికా విలేకరుల సమక్షంలో నాయకుడు గొప్పవాడు, సేవ చేసిన వాడే చివరికి మిగులుతాడు. ఏదో సూటిపోటి మాటలు అనగదొక్కాలని చూస్తే నాయకుడు ఇంకా ఎదుగుతూ ఉంటాడు, ఆకాశం అంతా ఎదుగుతుంటాడు. అటువంటి వాంతో మీరు పోటీ పడలేరు. కాబట్టి ఎవరైతే నాయకులు ఉన్నారో అధికార పార్టీ సంబంధించిన నాయకులు, మీరు ఇప్పటికైనా మారండి. అరే మన వాడు ఎదుగుతున్నాడు, మీరు సపోర్ట్ చేయండి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండాలని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి మీరు సపోర్ట్ చేయాలని మీ యొక్క పత్రికా విలేకరుల సమక్షంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాము, లేడీస్ ఉన్నాము, జెంట్స్ ఉన్నాము, అందరం ఉన్నాము. మేము పేదలకు ఎంతో సహాయపడుతుంది మా కార్పొరేటర్. మేము ఎవ్వరం ఏమన్నా కానీ మేము ఎవ్వరం ఊరుకోము. రాజీవ్నగర్ కాలనీలో నేనే ఫస్ట్ వచ్చిన, మా గల్లీలో నేను వచ్చినప్పటి నుంచి బాలన్నలు ఉన్నారు. బాలన్న అండగా ఉన్నాడు అన్నకు. ఏది కానీ అన్నను లీడర్గా నిలబెట్టిండ్రు. ఆ లీడర్గా నిలబెట్టి మేము ఇల్లు కట్టుకుంటప్పుడు అన్న వచ్చిండు. అన్నిటికీ ముందు వాడి ఏ దానికి డోర్ కొడితే అన్న వచ్చి మాకు సాయం చేసిండు. అసంటోనికి మీరు విమర్శన చేయొద్దు.